దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 6 వచన భాగాలను మనం చదువుకుందాం. రెండు 238వ పేజీ, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడకు రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదనను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. మరి యొక్క ప్రభు దినం మీ సన్నిధిలో గడపటలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి మీ పాదపీఠము దగ్గర కూడి ఉన్నాం. దివ్యమైన మీ లేఖన భాగములు చదివి కనిపెట్టుకొని ఉన్నాం. మా ప్రభువా, లేఖనములలో మర్మమైన క్రీస్తును గ్రహించడానికి, మీ యొక్క ముఖ కాంతిలో మా యొక్క లోపాలను దిద్దుకోవడానికి ఈ సమయాన్ని మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా మీరు చేయండి. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 17వ అధ్యాయం మొదటి భాగములో వేశ్య అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆ వేశ్యను గూర్చిన వర్ణన మనం చూడగలం. మొదటి 6 వచనాలలో వేశ్యను గూర్చిన వర్ణన ఉంది. 7 నుండి 14 వరకున్న వచనాలు మనం చూసినట్లయితే క్రూర మృగము దాని యొక్క వర్ణన మనం చూడగలం. 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, సముద్రములో నుండి భూమి మీదకు వచ్చిన క్రూర మృగం, భూమి మీద నుండి వచ్చిన క్రూర మృగం. క్రూర మృగాన్ని గురించిన వర్ణన 13వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ కూడా ఆ వర్ణను మనం చూడగలం. మనం సమయాన్ని బట్టి మొదటి 6 వచన భాగాలను మనం చదువుకున్నాం. ఈ భాగములో ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరి స్త్రీ? ఇదే ప్రశ్న. ఇంతకుముందు కూడా మనం ఒక స్త్రీని గురించి ధ్యానం చేశాం. 12వ అధ్యాయములో ఒక స్త్రీని మనం చూసాం. 2వ అధ్యాయములో ఒక స్త్రీని చూసాం. 2వ అధ్యాయములో యెజబేలు స్త్రీని మనం చూసాం. యెజబేలు తన ప్రజలను విగ్రహారాధన వైపు మళ్లించిన యెజబేలు, ఆ తప్పుడు బోధ చేస్తున్న యెజబేలును మనం చూసాం. 2వ అధ్యాయములో యెజబేలు స్త్రీ కనబడింది.
12వ అధ్యాయములో సూర్యునిని ధరించుకున్న స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలును మనం ధ్యానం చేశాం. ఒక స్త్రీ కనబడింది. ఇక్కడ మరి ఒక స్త్రీ కనబడుతుంది. 19, 21 అధ్యాయాలలో మరొక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఈ స్త్రీలు? 4 స్త్రీలు మనకు కనబడుతున్నారు. 2వ అధ్యాయములో యెజబెలు, 12వ అధ్యాయములో సూర్యునిని ధరించుకొనిన స్త్రీ. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక స్త్రీ అనే పదం మనం చూస్తున్నాం. 19, 20 అధ్యాయాలలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ప్రియులారా, 4 స్త్రీలు. 12వ అధ్యాయములో ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తున్న స్త్రీ. ఇక్కడ మరొక స్త్రీ చెప్పబడింది. ఈ స్త్రీని గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. 19, 20 అధ్యాయాలలో, 21 అధ్యాయాలలో ఒక స్త్రీని గురించి చెప్పబడింది. ఎవరు ఆ స్త్రీ అంటే సంఘం. యేసుక్రీస్తుతో, ప్రభువుతో పరిణయమాడుతుంది. వివాహము జరుగుతూ ఉంది. ఆ పెండ్లి విందు, వివాహ విందు, ఆ మధ్యాకాశంలో జరగబోతున్న ఆ వివాహం, దానిని గురించి చెప్పబడింది 19, 20 అధ్యాయాలలో. అది ఎవరు అంటే సంఘం. 12వ అధ్యాయములో ఇశ్రాయేలు జనాంగం. 2వ అధ్యాయములో యెజబెలు. ఇక్కడ చెప్పబడిన ఈ స్త్రీ ఎవరు? 18వ వచనం. 17వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. మహాపట్టణం ద గ్రేట్ సిటీ, మహాపట్టణం. ఏందండి అంటే మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, విజయవాడ, గ్రేటర్ విజయవాడ చేయబోతున్నాను అంటున్నారు. అనేక గ్రామాలు ఆ చుట్టూ ఉన్నాయన్ని కలిపేసి గ్రేటర్ విజయవాడగా, గ్రేటర్ హైదరాబాద్, అలాగే ఏ గ్రేట్ సిటీ బబులోన్ అనే ఒక మహాపట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణమే ఆ స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అంటే గ్రేట్ సిటీ. ప్రియులారా, ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడిన ఏ స్త్రీ కూడా ఒక స్త్రీని గురించి ఫిజికల్గా దేవుడు చెప్పింది కాదు. ఒక జన సమూహానికి దేవుడిచ్చిన నామం. స్త్రీ అనగానే ఒక స్త్రీ ఏదో భౌతికంగా మనం ఆలోచన చేయకూడదు. ఒక జన సమూహాన్ని దేవుడు స్త్రీగా పోల్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా బబులోను మహాపట్టణాన్ని దేవుడు అంటున్నాడు స్త్రీ అని పిలుస్తున్నారు. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని స్త్రీగా చెప్తున్నారు. 19, 20 అధ్యాయాలలో సంఘాన్ని దేవుడు స్త్రీగా చెప్తున్నారు. కొరింథీ పత్రికలో ఉంది కదా, దేవునికి నేను ప్రదానము చేశాను, యేసుక్రీస్తుకి కన్యకగా ప్రదానము చేశాను అన్నాడు. సంఘాన్ని గూర్చే. సంఘము స్త్రీగా పోల్చబడింది. పోలిక, వర్ణన మనం చూడాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ స్త్రీని గూర్చిన వర్ణన 17వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చూడగలం. రండి చదువుదాం. 17వ అధ్యాయం మొదటి వచనం. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఆ స్త్రీని వేశ్యతో పోల్చాడు దేవుడు. వేశ్య, మహావేశ్య అన్నాడు. ఆ పట్టణం, ఆ బబులోను పట్టణాన్ని దేవుడు వేశ్యగా చూస్తున్నాడు. బైబిల్ గ్రంథములో ఆ ప్రజల యొక్క అపవిత్రతను దేవుడు వేశ్యతో పోలుస్తున్నాడు. వేశ్య అంటే తెలుసు కదా, ఒక స్త్రీకి ఒక భర్త ఉండడం అది పద్ధతి, క్రమం. 2 ఉంటే, 3 ఉంటే దాన్ని మనం ఏమంటాం? వేశ్య అంటాం. దేవుడు ఒక్కడనే మనం కలిగి ఉండాలి. ఆ దేవుణ్ణే సేవించాలి, ఆ దేవుణ్ణే ఆరాధించాలి. మళ్ళా విందాం.
ఒక్క దేవుణ్ణి ఆరాధించుట క్రమం. దేవుడు పేరు చెప్పి పైకి విశ్వాసుల వలె కనబడుతూ, పైకి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అపవిత్రమైన కార్యములు జరిగించుట, లోకములో ఉన్న వాటిని ఆశించుట, వాటిని ఇష్టపడుట వ్యభిచారం. అది వేశ్య. కఠినంగానే ఉంటుంది, కానీ ప్రభువు మాట్లాడారు. పిల్లరా, ఆ వచనాలను మనం చూడగలం. రండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి ఇలాగు ప్రకటింపు. 15వ వచనం. అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితోను బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? 16:1 మీరు చదివారు కదా. ఎవరితో? యెరూషలేముతో. ఇశ్రాయేలు జనాంగమా, నీవు వ్యభిచరించావు. పైకి దేవుని పిల్లలు, కానీ ఆరాధిస్తుంది ఎవరిను అంటే అన్య దేవతలను, విగ్రహాలను. ఇలా చెప్తే మేమేం విగ్రహారాధన చేయట్లేదు అనొచ్చు. ఏమనుందో చూడండి. క్రొత్త నిబంధనలో ఏమని రాయబడిందో చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 212వ పేజీ. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకం కావాలి, చెప్పండి. లోకం కావాలి, దేవుడు కావాలి. పైకి దేవుడు ఉన్నట్లుగా జీవించాలి, విశ్వాసులుగా కనబడాలి. కానీ దేన్ని ప్రేమించాలంటే లోకాన్ని ప్రేమించాలి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాలి. లోక ఆశలో, లోక నటన, లోకములో ఉన్న పాపం మనకు అంటుకుంది ప్రియులారా. ఇది వ్యభిచారం. లోక స్నేహం దేవునితో వైరం. ఇది వ్యభిచారమని లేఖనాలు చెప్తున్నాయి. అసలు పాపులమనే చెప్పొద్దు అంటారు. మరి ఎలాగో నాకు అర్థం కావడాల. లోక స్నేహాన్ని ప్రేమించవద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. లోకంలో ఉన్నవేంటి? లోకంలో ఉన్నదంతా మోసం, అబద్ధం, దగా. వీళ్ళారా, వీటిని ప్రేమించవద్దు, వీటిని ఆశించవద్దు. ప్రభును కలిగిన మనం ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే సేవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించాలి. ఆయన మనకు భర్తగా ఉన్నాడు, సంఘానికి భర్త ఆయన. భర్తకు భార్య లోబడాలట. మనం ఎవరికి లోబడాలి చెప్పండి? మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. నువ్వేమైనా చెప్పయ్యా, నేను చేసేది చేస్తా. ఎందుకంటే వ్యభిచారులు, ఈ వ్యభిచారులు ఎలా ఉంటారంటే నువ్వేమైనా చెప్పు, వాక్యం ఏమన్నా చెప్పను, ఏమైనా అయిపోని, నాకు ఇష్టమైంది నేను చేస్తా. అందరు చేయట్లా? ఇలా మాట్లాడేవారు వ్యభిచారులు, వేశ్య అన్నాడు దేవుడు. అంత కఠినమైన పదం. నహూము గ్రంథం 3వ అధ్యాయం. నహూము గ్రంథం 3వ అధ్యాయం
4వ వచనాన్ని చదువుదాం. 3:4. చక్కని దానవై వేశ్యవై చెల్లంగితనమందు జ్ఞానము గలదానివై జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగతనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. దేవుణ్ణి అమ్మివేసే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అమ్మివేసిన వారు ఉన్నారు. డబ్బుల కోసం, పదవుల కోసం, సుఖం కోసం, ఈ లోకంలో ఉన్న పేరు ప్రతిష్టల కోసం దేవుణ్ణి అమ్మివేసిన వారు ఉన్నారు. అంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అయి ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండి ఉన్నది. ఏముందంటే మోసం ఉంది, చెప్పండి, బలత్కారం ఉంది. నీనెవే పట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారమ్మా. నేను మళ్ళా చెప్తున్నాను, వేశ్య లేక స్త్రీ అంటే ఒక గుంపు, ఒక జనాంగం. ఇది ఏ పట్టణమును గురించి అంటే నీనెవే పట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం మోసంతో నిండిపోయిందట, బలత్కారంతో నిండిపోయిందట. 10 మంది ఉంటే మాట చెల్లిపోయిద్ది అనుకుంటున్నావా? ఖండబలం ఉంటే సరిపోతుందని అనుకుంటున్నావా? ఆరోగ్యాన్ని చూసి, ఖండబలాన్ని చూసి, మందిని చూసి భ్రమపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. మోసంతో బలత్కారంతో నింపబడిన ఆ పట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అది ఒక పట్టణం. కింద వచనాలలో ఆ మాటలు ఉన్నాయి ప్రియులారా. 5వ వచనం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. మనం 4:4 యాకోబు పత్రికలో చదివాం. లోక స్నేహం, దేవునితో వైరం, మోసం, అబద్ధం, దగ, బలత్కారముతో, మోసంతో, లోకంలో ఉన్న వాటితో నింపబడిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ వచనాలను చదువుతూ ఉన్నప్పుడు నేటి సంగతులకు అన్వయించుకొని మనం ధ్యానించాలి. ఏమవుతుందంటే, వేశ్య అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పైకి విశ్వాసుల వలె కనబడుతూ, దేవుని బిడ్డలుగా కనబడుతూ, దేవుని నామాన్ని కలిగి, లోపలేమో పాపం, లోకాశలు, సుఖభోగాలు, మోసం, అబద్ధం, బలత్కారంతో నింపబడిన వారు, చెడ్డ తలంపులు, విశ్వాస భ్రష్టులు. అంత చక్కగా రాయబడిందో. తిమోతి పత్రికలు అన్నాడు, విశ్వాస భ్రష్టులు అన్నాడు. మళ్ళా చెప్తున్నానేనండి, వీళ్ళెవరు? విశ్వాసులే, కానీ దేంట్లో ఉన్నారు? భ్రష్టత్వంలో ఉన్నారు. ఏం పర్లేదు బ్రదర్, ఏం చేసినా పర్లేదు అన్న. నో నో నో, విశ్వాస భ్రష్టులు బయలుదేరుతారు. భ్రష్టమైన జీవితం, వారి ప్రవర్తన చెడిపోయింది, వారి మనస్సు చెడిపోయింది, వారి హృదయాలు చెడిపోయినాయి, పాపంతో నింపబడ్డాయి. ఈ చెడిపోయిన మనస్సు కలిగిన వారై వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. దేవుడు వారిని గురించి అంటున్నాడు, వ్యభిచారులు, వేశ్య అన్నాడు. అంత కఠినమైన పదాలు. ఇది దేవునితో ఎలా ఉంది? వైరం. అమ్మా, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోక పద్ధతుల ప్రకారం నడవద్దు. ప్రభు వాక్యాన్ని చదువుదాం, వాక్య ప్రకారము జీవిద్దాం, వాక్యాన్ని అనుసరించి ముందుకి సాగుదాం. అప్పుడు దీవెన, ఆశీర్వాదం. దేవుడు ఇటువంటి వారిని నేను తోసివేస్తాను, నెట్టివేస్తాను, వారికి నేను శత్రువును, వారికి నేను విరోధిని అని ప్రభు మాట్లాడుతున్నాడు.
చాలా గ్రంథాలలో ఈ మాటలు ఉన్నాయిలే, కానీ కొన్ని అలా నేను మీ జ్ఞాపకానికి తెచ్చాను. దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. మహాబబులోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం భూరాజులందరితో వ్యభిచరించిందట. కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కొంచెం కిందకి వెళ్దాం. 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రమును ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఆ చివరి మాట చూడండి. ఆమె ఎలా కనబడుతుందంటే బంగారం, రత్నాలు, ముత్యాలతో ఒదగబడి ఉంది. అంటే లోక సంపదంతా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే దీవెన ఆశీర్వాదాలంటే డబ్బులు రావడం అనుకుంటారు. అదే ప్రకటిస్తున్నారు, వీళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. అయ్యా, ఆస్తులు సంపాదించడం ఆశీర్వాదం కాదు. ఈ లోక భోగాలు సంపాదించడం ఆశీర్వాదం కాదు. ఖరీదైన వస్త్రాలు ధరించినంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోవడం ఆత్మీయ వ్యభిచారం. జాగ్రత్త, మోసం చేయొద్దు, మోసపోవద్దు. ధనాన్ని బట్టి, ఆస్తులను బట్టి దేవుని ఆశీర్వాదం అని ప్రకటించేవారు ఉన్నారు. నో, ఈమె ఎలా కనబడుతుందంటే బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో దగదగదగ మెరుస్తూ ఉంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర. అంతా చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే లుక్, అబ్బోబ్బోబ్బో, అబ్బా ఎంత బాగుందండి అనిపిస్తుంది. సీ ఇన్సైడ్, లోపలకు చూడండి, లోపలకు చూడండి. వారి హృదయాలలో తొంగి చూడండి. వారి జీవితాల, వారి ప్రవర్తన, వారి మాట, వారి నడక, వారిలోనికి చూడండి. అపవిత్రమైన కార్యాలు, హేయమైన కార్యాలు. ఏందిరా ఈ జీవితం అంటారు ప్రజలు. ఇంత భయంకరుడా, ఇంత భయంకరం, ఇంత వరస్ట్గా ఉంటుందా? అరే, ఈ మాటలు ఇంత భయంకరంగా ఉంటాయా అనిపిస్తుంది. కొన్నిసార్లు వారిని చూసినప్పుడు అనిపించింది, వీళ్ళెలా దేవుని బిడ్డలరా అని. నిజమే చెప్తున్నాను. వీళ్ళెలా సేవకులు, వీళ్ళెలా పెద్దలు, వీళ్ళెలా విశ్వాసులు, వీళ్ళెలా సంఘాలను నడిపిస్తున్నారు అనిపిస్తుంది. భయంకరమైన వ్యక్తి. అటువంటి వారిని పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీగా చూడకండి, ఇది ఒక జనాంగం. పైకి సంపదలన్నీ ఉన్నట్టుగా ఉందలే, కానీ దాని ప్రవర్తన ఏహ్యమైనది, అసహ్యమైనది, అపవిత్ర కార్యాలతో నింపబడినది. మనకి ఇది ఒక మాదిరి ప్రియులారా. చాలా బాగా చెప్పాడు బ్రదర్. ఏందది? వాక్యం. అబ్బో, పాట ఎంత చక్కగా పాడాడు. ప్రవర్తన చూడు, జీవితాన్ని చూడు, మాట చూడు, నడక చూడు. విశ్వాసం వారి ప్రవర్తనలో, వారి మాటలో, వారి జీవితాలలో కనబడాలి. ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో వేల మందిని రక్షించారు. దేశాలకు సువార్తను ప్రకటించిన సేవకులు మన ముందుండి వెళ్ళిపోయారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, వీరి ప్రవర్తన ఎలా ఉంది చూడండి, పోల్చండి. వాళ్ళంతా పెద్ద సేవకులై ఎంత తగ్గించుకున్నారో, వీళ్ళెలా మన నెత్తిని కూర్చుంటున్నారు.
ఎంత ఘోరం! మన కళ్ళ ఎదుట కనబడుతుంటే ఎలా వారిని నెత్తిన పెట్టుకొని మోద్దాం చెప్పండి. ప్రవర్తన చూడండి, జీవితాన్ని చూడండి, వారి నడకను చూడండి. విశ్వాసం, క్రియలు రెండు కలిసి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. క్రియలు అక్కర్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎంత భయంకరమైన బోధ! క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? మృతం. అది ఎలా కనపడాలి? క్రియలలో కనపడాలి. ఏదోలే బ్రదర్, పొరపాటున చేశాడులే బ్రదర్, ఒకసారి చేస్తే పొరపాటు, పదే పదే చేస్తే అది పొరపాటు అయిద్దా? చెడిపోయిన హృదయం, చెడిపోయిన ప్రవర్తన, చెడిపోయిన మాట, చెడిపోయిన జీవితం, చెడిపోయారు వారంతే. ఆ బంగారు పాత్ర, అబ్బా పైకేమో బంగారం కనబడుతుంది, దగదగా మెరుస్తూ ఉంది. ఆ పాత్ర లోపల హేయమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, అందరూ అసహించుకునే జీవితం వారిలో ఉంది. ఏది కావాలి మీకు? భలే ఉంది బ్రదర్, చూస్తాను అబ్బా, అట్రాక్షన్కి వెళ్ళిపోతున్నారు. దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇది తల్లి అంట. అంటే దీని పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే అందరికి నేర్పింది ఎవరు చెప్పండి? ఈ తల్లే. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఏం పర్లేదు మీరు కూడా చెయ్యండి అని చెప్పరే? బోధించడం, నేర్పించడం, నడిపించడం. బబులోను మహాకేంద్రముగా జరగబోవు భయంకరమైన ఏహ్యమైన కార్యాలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చివరి దినాలలో, అంత్య దినాలలో ఆ క్రూర మృగం మరియు మహాబబులోను కలిసిపోయి ప్రపంచాన్ని ఎలా ఏలబోతున్నాయో, ప్రపంచాన్ని ఎలా వ్యభిచారములో నడిపించబోతున్నాయో, అపవిత్రమైన కార్యాలతో ఎలా నింపబోతున్నాయో ఈ లేఖనాలలో దేవుడు వివరించాడు. అమ్మా, ఆ క్రూర మృగం మీద కూర్చుందట ఈ స్త్రీ. ఆ క్రూర మృగాన్ని పట్టుకొని వెళ్తా ఉంది. ఆ క్రూర మృగం ఎవరు అంటే సాతానే. ఈ పొలిటికల్ పవర్ అండ్ స్పిరిచువల్ పవర్, జాగ్రత్తగా వినండి. ఈ మత అధిపతి అలాగే సాతాను ఇద్దరు కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా చెడగొట్టబోతున్నారో చెప్పారు. ఆ వచనాలలో అది ఉంది. అందుకనే ఈమె తల్లి అనే మాట మనం చూస్తున్నాం. మహావేశ్య అనే పదాన్ని కూడా మనం చూస్తున్నాం. చూడండి 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా మత్తెక్కిందట. ఏంటంటే విశ్వాసుల రక్తం అంటే విశ్వాసులను ఏం చేస్తారు చెప్పండి? చంపుతారు. విశ్వాసుల్ని చంపేసి ఆ రక్తాన్ని ఒలికిస్తారు, రక్తాన్ని చిందిస్తారు. మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా రాయబడింది ఎర్రని క్రూర మృగం. ఎందుకయ్యా ఇంత ఎరుపయిందంటే హతసాక్షుల రక్తముతో తడపబడింది. అనేక మంది విశ్వాసులను చంపి ఆ రక్తము చేత తడిచి ఎర్రగా అయిపోయింది క్రూర మృగం అంటే సాతాను. ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఈ వేశ్య అనేక మంది రక్తాన్ని తాగింది, మత్తిల్లిందట, మత్తెక్కినట్లుగా ఉంది. అనేక మంది హతసాక్షులైపోయారు, చంపేశారు. మీ బోధ మీరు చేసుకోండి, తప్పేమీ లేదు. భక్తులు తమ జీవితాన్ని ప్రభు కొరకు అర్పించిన వారు ఏమి ధనాన్ని కానీ సుఖాన్ని కానీ ఆశించకుండా
వీధి వీధి తిరిగి సువార్త చెప్పిన విశ్వాసులను ఎక్కిరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, తప్పుడు బోధ చేస్తున్నారు. దానికి హృదయం జ్వలిస్తుంది ప్రియులారా. నిజమే చెప్తున్నాను, హృదయం మండిపోతుంది. ఎంతమంది భక్తులు, ఎంతమంది విశ్వాసులను కాపాడారో, ఆత్మలను రక్షించారో, ఎంత సేవ చేశారో. సేవ చేసిన విశ్వాసులను ఎక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఇది ఎంత భయంకరమో చూడండి. ఆహా ఓహో అంటున్నారు కింద కూర్చొని. సిగ్గేయడంలా? ఒక ఇంటికి పోయింది లేదు, ఒక ఇదిలో సువార్త చెప్పింది లేదు, ఒక ఆత్మను సంపాదించింది లేదు. ఈ దొడ్డిదారిన వచ్చిని గొర్రెలను ఎత్తుకొని పోయినవి. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందా? దొడ్డిదారిన వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోయేవి. క్రూరమైన తోడేళ్ళు ఇవే. సంఘాలలో జ్వరబడి ఇదిగో మేము కొత్త బాధ చెప్తున్నాం రండి అని పిలుస్తున్నారు. భయంకరం కదా. కల్లారా చూశాను నేను. నాకంటే ముందున్న సేవకులు ఎంత ప్రయాసపడ్డారో నేను కనులారా చూశాను. వీధి వీధి సువార్త చెప్పి, ఇంటింటికి తిరిగి ఆత్మలను సంపాదించి, యేసుక్రీస్తుని ప్రకటించి, తిండి లేకుండా, చెప్పులు లేకుండా, వస్త్రాలు లేకుండా వేదన పడుతూ ప్రభు కొరకై తమ జీవితాలను అప్పగించిన విశ్వాసులను నేను చూశాను. సేవకులను, వారి పరిచర్యను కనులారా చూశాను. ఏం పెట్టినా తిన్నారండి. నేటి సేవకులు, నేటి విశ్వాసులు ఎలా ఉన్నారు మీరు ఆలోచన చేయండి. పోల్చి చూడండి. వారి జీవితాన్ని, వీరి జీవితాన్ని పరికించండి. హతసాక్షులైపోయారంట యేసుక్రీస్తు కొరకై. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసులనే చంపుతున్నారు. అవిశ్వాసులు కాదు, విశ్వాసులనే చంపుతున్నారు. ఎంత భయంకరమో. చదువుతున్నాను నేను 6వ వచనం చూడండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని. మత్తెక్కింది. ఏం చేస్తున్నామో అర్థం కావటల్లా. ఏం ప్రకటిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాని స్థితిలోనికి వెళ్ళి మహాబబులోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదువుదామా? 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ ఒక్క మాట హృదయంలో పెట్టుకోండి. ఆ పట్టణాన్ని గురించి ప్రభువు మాట్లాడాడు. ఇది మనకు ఒక పాఠం. మనం ఇలా ఉండకుందుముగాక. ఏందలా? వ్యభిచారం మనం చేయకూడదు. దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం భర్తగా కలిగి ఉండాలి. ఆయనకు మనం లోబడాలి. ఎవరికి? దేవునికి లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. లోబడక లోకాన్ని దేవుడు, పాపము దేవుడు, లోకంలో ఉన్న ఆశలు దేవుడు, రెండు కావాలి అనుకుంటే మనం కూడా వ్యభిచారులం అయిపోతాం. మనకి దేవునితో వైరం ఏర్పడుతుంది. మనం దేవునికి శత్రువులం అయిపోతాం. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఈ సంగతిని మనం గుర్తిస్తే మనకెంతైనా మేలు ప్రియులారా. ఆ మాటలే పౌలు కూడా మన జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. ఆ మాటలే మనం చూడగలం. ఆ మాటలను గురించి ప్రభు రాస్తూ ఉన్నారు. ఏమనంటే, పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని ప్రభువుకి ప్రదానము చేస్తున్నాను. ఆ మాట విన్నారా? పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని ప్రభువుకి ప్రదానము చేస్తున్నాను. ఎలా ఉండాలి? మన పవిత్రతను మనం చెప్పాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మాటలో, ప్రవర్తనలో, జీవితంలో మనం మన పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకుంటే మనం జారులం అవుతాం. అలా పోగొట్టుకుంటే మనం వ్యభిచారులం అవుతాం. అలా పోగొట్టుకుంటే మనం దేవునికి శత్రువులం అవుతాం. దేవుని శిక్షకు మనం పాత్రులం అవుతాం. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని అలాగూ పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలను మహాబబులోను, రాబోతున్న మహాబబులోను గురించి చెప్పాడు. అమ్మా, ప్రవచన రీతిగా మనం ఆలోచన చేస్తే
ఏంటి ఈ సంగతులు అంటే, మత పెద్ద ఒక ఆయన లెగుస్తాడు, ఆ మత పెద్ద అలాగే సాతాను ఇద్దరు కలిసి ఈ లోకాన్ని మోసం చేస్తూ లోక ఆధిపత్యాన్ని కలిగి లోకాన్ని నడిపిస్తారు. ఆ క్రూర మృగం మీద ఈ స్త్రీ కూర్చుంది. ఈ స్త్రీ ఎవరు అంటే బబులోను పట్టణం, రోములో ఉన్న బబులోను పట్టణం, మహాపట్టణం. అది 3 ముక్కలైందని ముందు అధ్యాయంలో ఉంది. ఇప్పుడు కలిసిపోయి ఒక మహాపట్టణం అవుతుంది. ఆ మహాపట్టణం ప్లస్ సాతాను ఇద్దరూ కలిసి ఈ లోక అధికారాన్ని కలిగి ఏలతారు. కింద వచ్చిన వాళ్ళ మాటలు ఉన్నాయి. 7 కొండలు, 10 మంది రాజులు, 7 కొమ్ములు, వాటిని గురించిన వర్ణన కింద ఉంది ప్రియులారా. మన ప్రభుత్వం అయితే మరొకసారి మనం వాటిని ధ్యానం చేద్దాం. ఈ 10 మంది రాజులు కలిసి అధికారాన్ని ఆ మహాపట్టణానికి ఇస్తారు. అమ్మ, మీరు ఇంతకుముందు చదివారు కదా, కొనాలి అమ్మాలి అంటే, విక్రయం చేయాలంటే 666 అంటే ఈ మొత్తానికి ఒక అధిపతి ఉంటాడు. అతడు ఒక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్ ప్రకారమే క్రయ విక్రయాలు జరుగుతాయి. అంటే ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం, వ్యాపారం అక్కడ నుండి జరుగుతుంది. ప్రపంచం మొత్తానికి అధిపతి అయిపోతుంది. నేడు మనం చూస్తున్నాం, రోమన్ క్యాథలిక్స్ విగ్రహారాధన ఉంది, భయంకరమైన పాపం ఉంది. అలాంటి పాపము కలిగిన వారికి అధికారం ఇస్తే ఏమవుతుందో మీరు చూడండి. నేడు ఈ రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ 2 వేరైపోయి ఉన్నాయి. కానీ సంఘము ఎత్తబడిన తర్వాత వారిదే ఆధిపత్యం. వారేం చేస్తారంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తారు. అందుకని ఈ స్త్రీ క్రూర మృగం మీద కనబడుతుంది. ఇద్దరూ కలిసి ఈ లోకాన్ని మోసం చేస్తారు. భవిష్యత్తులో జరగబోయేది ఇదే. అయితే మనకిక్కడున్న పాఠం ఏంటి అంటే, లోక స్నేహం చేయకుండా ప్రభు కొరకై పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు మా తండ్రి, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. ప్రకటన గ్రంథములో మర్మమై ఉన్న సంగతులు మా ఎదుటకు మీరు తీసుకొని వస్తున్నారు. మహాపట్టణం, మహాబబులోను, మహావేశ్య అని మీరు సెలవిచ్చారు. నిజమే మా తండ్రి. మిమ్మను దేవునిగా కలిగి మిమ్మను మాత్రమే సేవించవలసిన ఆ పట్టణం విగ్రహారాధనతో, అపవిత్రమైన కార్యములతో, హేయమైన వాటితో నింపబడింది అని మీరు జ్ఞాపకానికి తెచ్చారు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన మాటకై మీకు స్తుతులు స్తోత్రము. లోకములో ఉన్న వాటిని మేము ప్రేమింపక, లోకంలో ఉన్న వాటిని మేము ఆశించక, మీ కొరకై నమ్మకమైన సాక్షులంగా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్నట్టుకు కృప చూపించాలి. మోసం, బలత్కారం, అబద్ధం, అసహ్యమైనవి మాలో లేకుండా మీ కొరకై పరిశుద్ధులంగా, పవిత్రులుగా జీవించున్నట్లుగా మమ్మను మీ రక్తము చేత కడిగి శుద్ధులుగా చేయాలి. మీ వాక్యమును ఉదక స్నానము చేత మమ్మను పవిత్రపరచండి. దినదినం పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి నడిపించబడినట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీరు ఆకడ కొరకై ఎదురు చూస్తూ ప్రభువా రమ్ము అని చెప్తూ ఉండగా మా ప్రభువా మీ కార్యములను జరిగించి మీరే మహిమ పొంది చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తెచ్చండి. మీ నామానికి మహిమ కలిగించుకున్నాము. మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలక చెప్పుకుంటూ సర్వోన్నతుడు, లోకరక్షకుడు, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.